ఓం అస్మద్గురుభ్యో నమ. మహాభారతము ఉద్యోగ పర్వములోని 36-37వ శ్లోకం. దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్ అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాః సుఖం వసేత్. మహాభారతంలో విదురుడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ, రేపటి పని ఈరోజు చేయాలి, మధ్యాహ్నం చేయాల్సిన పని పొద్దునే చేయాలి అన్నాడు. మంచి భవిష్యత్ కోసము మంచి ఆలోచన అవసరము. ఏ పని చేస్తే రాత్రి సుఖంగా గడపవచ్చునో ఆ పనిని పగటిపూటే పూర్తి చేయాలి. 4 నెలల వర్షాకాలంలో సుఖంగా గడిపేటట్లు మిగిలిన 8 నెలలలో పనులు పూర్తి చేసుకోవాలి. వృద్ధాప్యంలో సుఖంగా ఉండాలంటే యవ్వనంలో కష్టపడాలి, సంపాదించాలి, దాచుకోవాలి. ఈ జన్మతోనే నీ పనులు పూర్తి కావు. అందుకని వచ్చే జన్మ కోసం లేదా మరణానంతర సుఖం కోసం ఏమి చేయాలో ఈ జన్మలోనే చేయాలి అనేదే భారతీయుల కర్మయోగం. మరి ఒకసారి మహాభారతంలోని ఉద్యోగ పర్వ శ్లోకాన్ని పఠిస్తాం. ఓం దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్ అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాః సుఖం వసేత్. ఏ పని చేస్తే రాత్రి సుఖంగా గడపవచ్చునో ఆ పనిని పగటిపూటే పూర్తి చేయాలి. 4 నెలల వర్షాకాలంలో సుఖంగా గడిపేటట్లు మిగిలిన 8 నెలలు పనులు పూర్తి చేసుకోవాలి అని భావం. హరి ఓం తత్సత్.